హాయ్ అండి. ఈ 30 రోజుల పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి. స్టార్ట్ అయింది. మున్సిపాలిటీ వర్క్ స్టార్ట్ అయ్యాయి మా ఊర్లో అయితే, శ్రీకాకుళంలో అయితే శానిటరీ అన్నీ చేస్తున్నారు. చూడాలి. 30 డేసే కదా అయ్యింది. ఈ 30 రోజులు ఎలాంటి మార్పులు చూసారు మీరు? నేనైతే మున్సిపాలిటీ వర్క్స్ చూశాను. మళ్ళీ ఇంకేమంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కదులుతున్నారు వర్క్ చేయడానికి. సో చంద్రబాబు నాయుడు ఉంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ స్ట్రిక్ట్గా ఉంటారనేసి. సో 30 డేస్ అయింది కదా, ఒక 100 డేస్ తర్వాత రిజల్ట్ అనేది తెలుస్తుంది. జగన్ గారి పరిపాలనకి, బాబు గారి పరిపాలనకి తేడా ఏంటండి? చాలా డిఫరెన్స్ ఉంది. ఆ, జగన్ రూలింగ్లో ఐదర్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తప్ప ఇంకేం రాలేదు. స్టేట్కి కూడా ఏం డెవలప్మెంట్ ఏం జరగలేదు. ఇంకా చంద్రబాబు అంటే ఓన్లీ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తారు. సో డెవలప్మెంట్ చేస్తే చాలా ఆటోమేటిక్ జాబ్స్ వస్తే ఆటోమేటిక్గా అందరూ సర్వైవ్ అయిపోతారు కాబట్టి ఓకే. నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఏర్పాటు చేశారు, బాగానే ఉంది. కాకపోతే ఇంకొంచెం ఫోకస్డ్గా చేస్తే బాగుండు. వాళ్ళు పిఏ బయటకు వచ్చి సమస్యలు గట్రా తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే మేము చాలాసేపు వెయిట్ చేసాం కానీ ఏం రాలేదు. మా మా డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళారు. దాని గురించి రిజల్ట్ వస్తుందా ఏంటా అనేది తెలియదు. సో ఇంకొంచెం ఫోకస్డ్గా అంటే సమస్యలు అనేవి తెలిస్తే బాగుంటుందని. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం అండి? పవన్ కళ్యాణ్ గారికి నేను కలిసాం, కంప్లైంట్ ఇచ్చాం. ఆ, అతను కూడా చాలా ఫాస్ట్గా రన్ చేస్తున్నారు. కానీ ఇంకొంచెం అంటే ప్రజలు సమస్యల కోసం వస్తున్నారు కాబట్టి కలిసి ఇంకొంచెం బేబేగా అక్కడికైతే ఇన్స్టెంట్గా తేలిస్తే బాగున్నాం. ఒక కంప్లైంట్ కోసం సంవత్సరాలు అవుతుంది. 5 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నాం. కొన్ని ఏం మాత్రం ఏం జరగట్లే. ఇక్కడికి వస్తాం, కంప్లైంట్లు ఇస్తాం, అదే అవుతుంది. వాళ్ళైతే రివ్యూస్ కానీ ఏం లేదు. ఇన్స్టెంట్గా కాల్ చేసి ఒక హైయర్ అఫీషియల్స్తో మాట్లాడిస్తే సాల్వ్ అయిపోద్ది. అలాంటి దానికోసం 8 ఇయర్స్ 10 ఇయర్స్ అవుతుంది కానీ ఏమీ సాల్వ్ చేయట్లేదు. ఇసుక ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? మంచిదేనండి ఫ్రీగా ఇస్తే, లేదంటే ఇల్లీగల్ మైనింగ్ అంతా అయిపోద్ది. సో ఓకే. అమరావతిని బాబు గారు ఎలా మారుస్తానని చెప్పారు? అమరావతి ఫుల్ ఐటీ చేస్తానన్నారు, బాగా డెవలప్ చేస్తానన్నారు. సో అయిపోద్ది, ఫ్యూచర్లో పక్కా అయిపోద్ది. హైదరాబాదే అయిందంటే అమరావతి అవుదా, అయిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.